చెప్పాడు. కౌసల్య, వస్తువుని చూపించేది ఎక్కడైనా కన్ను చూపిస్తుంది, కానీ ఇక్కడ వస్తువు కంటినెత్తుకుపోయింది. నా రాముడు లేకపోవడం వల్ల నేను ప్రపంచాన్ని చూడలేకపోతున్నాను అన్నాడు దశరథ మహారాజు. ఒక్కసారి దగ్గరకు రా, నీ స్పర్శతో రాముణ్ణి తాకిన ఆనందాన్ని నేను అనుభవిస్తాను అంటాడు దశరథుడు అక్కడ. ఎందుకంటే రాముణ్ణి కన్నది 12 నెలలు ఈ గర్భం, మోసింది గర్భం కౌసల్య మాత, కన్నది కౌసల్య తల్లి. రామచంద్రమూర్తిని లాలనగా అరచేతుల్లో ఎత్తుకు పెంచింది ఈ తల్లి, మాటను నేర్పింది ఈ నోటితో, ఆయన దృశ్యాన్ని చూసింది ఈ కంటితో, ఆయన అంగాంగాన్ని తడిపి ముద్దాడి మురిసిపోయింది కౌసల్యమాత. అటువంటి రామచంద్రమూర్తి స్పర్శ ఎరిగిన సుఖం కలిగిన కౌసల్యమాత చేతిని పట్టుకుంటే రాముణ్ణి తాకినంత ఆనందం కలుగుతుంది కదా అని కౌసల్యమాతను పట్టుకోవాలనుకున్నాడు దశరథ మహారాజు. అందుకే మనకు రామాయణం ఏం చెప్తుందంటే, రాముణ్ణి తాకనటువంటి దుఃఖం రామ భక్తుల్ని తాకడం ద్వారా పోతుందట. మనం రాముడిని పట్టుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో రామ భక్తుల్ని ముట్టుకుంటే అంత ఆనందం కలుగుతుందట. ఎందుకని? రాముడిని ముట్టుకున్న స్పర్శకి, రామ భక్తుల్ని ముట్టుకున్నటువంటి స్పర్శకి అక్కడ భేదం అనేటువంటిది ఉండదు. కానీ కౌసల్య రావడానికి ఇష్టపడలేదండి. ఎందుకని? రామచంద్రమూర్తిని వనాలకు పంపిన దుర్మార్గుడు దశరథుడు ఇతన్ని ముట్టుకోవడానికి నేను అంగీకరించను అని ఆవిడ దూరం దూరం కలుగుతుంటే అక్కడ సుమిత్ర వస్తుందండి. సుమిత్ర వచ్చి అంటోంది, ఇదిగో నేను ఒక మాట చెప్తున్నాను, రామచంద్రమూర్తి రాదు కాలేదని కదా మీరు బాధపడుతున్నారు, అసలు రాముడు అంటే ఏమనుకుంటున్నావో తెలుసా అక్కయ్య? రాముడు అంటే ఎవరో తెలుసునా? సూర్యేశ్యాపి భవేత్ సూర్య అగ్నే అగ్ని ప్రభో ప్రభు. ఆవిడ చెప్పిన మాట, సూర్యేశ్యాపి భవేత్ సూర్య. అక్కయ్య, లోకంలో వస్తువుని చూపించేది సూర్యుడైతే ఆ సూర్యుడి ప్రకాశానికి కూడా కారణమైన వాడు రాముడు అని చెప్పిందండి సుమిత్ర. లోకంలో వస్తువు మండేది అగ్ని అయితే ఆ అగ్నికి మండే శక్తిని కూడా ఇచ్చినటువంటి వాడు రాముడు అని చెప్పిందాడు. అలాగే ప్రపంచంలో కొందరికి రాజులు ఉంటారు. పక్షుల్లో రాదు గరిత్మంతుడు, దేవతలకు రాదు ఇంద్రుడు, వృక్షాలలో రాదు కల్పవృక్షము, అశ్వాలలో రాదు ఉచ్చేశ్రవము, ఏనుగుల్లో రాదు గజేంద్రుడు ఐరావతము. ఇలా ప్రతి దానిలో ఒక్కొక్క దానిలో గొప్పవాడు ఎలా ఉంటాడో వాళ్ళందరికీ కూడా ప్రభువు అనే కిరీటాన్ని ఇచ్చిన వాడు రాముడు అని చెప్పిందాడు. అంటే ఇప్పుడు రాముడు రాజు కాలేదనే దుఃఖం నీకు ఎందుకు కలుగుతోంది? అతడు రాజాది రాజమ్మ. అలాంటి రామచంద్రమూర్తి ఆయన అంత గొప్పవాడు, సర్వం సహా ప్రభువు, చక్రవర్తి, జగన్నియామకుడు, జగన్నియంత, జగద్రక్షకుడు, జగద్వ్యాపకుడు, జగత్తుకు సృష్టికర్త, ప్రళయకర్త, స్థితికర్త, సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమే రామచంద్రమూర్తి అనే సత్యాన్ని సుమిత్రాదేవి చక్కగా చెప్పింది అక్కడ. ఆ స్థితిలో రాముడిని అనుభవించగలిగింది సుమిత్ర. అక్కడ ఒకసారి వారి చేతిలో చేతులు కలపగానే దశరథ మహారాజు అన్నాడు, హా రామచంద్ర, హా కౌసల్య, హా సుమిత్ర అంటూ ఆ భాగవతోత్తముని తలుచుకుంటూ ఆయన దేహాన్ని వదిలేయడం జరుగుతోంది. దశరథ మహారాజు ఆ రోజు రాత్రి ఇక్కడ దశరథ మహారాజు ఎవరిని తలుచుకుంటూ దేహాన్ని వదిలేశాడు? సీతని, లక్ష్మణుని, అలాగే సుమిత్రని, కౌసల్యని, వీళ్ళందరినీ తలుచుకుంటూ దేహాన్ని వదిలేశాడు. అక్కడ మారీచుడు బాణంతో కొట్టినప్పుడు ఎవరు తలుచుకున్నాడు? హా సీత, హా లక్ష్మణ అని రాముడి గొంతుకును అనుకరిస్తూ దేహాన్ని వదిలేశాడు. అంటే మనకు రామాయణం ఏం చెప్తుందంటే, అంత్యకాలంలో మీరు భగవన్నామాన్ని పలకలేకపోయినా భగవద్భక్తులైన వారి భాగవతుల నామాన్ని తలుచుకున్నా కానీ మీకు ఆ భగవంతుణ్ణి పూజించినంత, సేవించినంత, నామాన్ని పలికినంత పుణ్యం నీకు రాశీభూతమై ఆ పుణ్యం నీకు అంది తీరుతుంది అనే రహస్యం మనకు అక్కడ చెప్పారు. సరే, ఇక్కడి నుంచి దశరథుడు దేహం వదిలేశాడనే విషయం తెలియగానే కొంతమంది సైనికులు వెళ్ళారు అక్కడికి. మేనమామ యుధాజిత్ ఇంట్లో ఉన్నటువంటి భర్తలు వారికి కబురు పెట్టారు. భర్తలు వారు వేగంగా పరిగెత్తగలిగిన అశ్వాన్ని పూంచుకొని ఆ అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు. అప్పటికి రాత్రి ఆయన కలగంటాడు. దశరథుడు మరణించినట్టుగా, రాముడు రాగవుతున్నట్టుగా కలగంటాడు. తాను రాగవుతున్నట్టుగా అనుకుంటాడు. దశరథుడి మరణం కలగా వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఉపద్రవాలు కనబడతాయి. అక్కడికి వెళ్ళి చూస్తే కైకమ్మ తల్లి సింహాసనం మీద కూర్చొని కనబడుతుంది. భరతులు వారు వెళ్ళి, అమ్మాయి ఏం జరిగింది, ఏమిటి ఈ అయోధ్య నగరంలో అపశకునాలు ఏమిటి? నేను వస్తున్నప్పుడు శోభాయమానంగా కనిపించవలసిన అయోధ్య నగరం శోకసంద్రంగా కనబడుతోంది. కారణం ఏంటంటే అప్పుడు ఆవిడ ఒక మాట అంటోంది, ప్రతి జీవి చిట్ట చివరి కాలంలో ఏ స్థానాన్ని పొందుతుందో మీ నాన్నగారు కూడా అదే స్థానాన్ని పొందారు అని తేలిగ్గా చెప్పేసినాడు. అప్పుడు ఆ మాటలకు భరతుడు తలడిల్లిపోయి, అమ్మా రామచంద్రమూర్తి, లక్ష్మణుడు వాళ్ళ ఇరువురు నాన్న సమక్షంలోనే ఉన్నారు కదా,
రాముడు లక్ష్మణుడు ఉన్నారు కదా అంటే వాడు లేరు నాయన అరణ్యానికి వెళ్ళారనగానే ఏ దోషం చూసి రాముడిని పంపించాడు దశరథుడు అని అడిగితే అప్పుడు ఆవిడ తన వరాల ప్రభావం కారణంగా తను కోరిన కోరికల మూలకంగా రామచంద్రమూర్తి వనాలకు వెళ్ళడం, దశరథుడు పరలోకానికి వెళ్ళడం ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఇక ఆయన ఏడుస్తూ దశరథుడు ఉన్నటువంటి పార్థివ దేహం దగ్గరకు రాగానే అప్పుడు కౌసల్యాదేవి కూడా ఆయన ఎత్తి పొడుపుగా మాట్లాడుతుంది. భరత వచ్చావా? నీ తల్లిగారు నువ్వు చూసి చేసిన కార్యం చూశారా? నా కుమారుని నాకు దూరం చేశారు, నా అర్ధభాగమైనటువంటి దశరథుడిని పరలోకానికి పంపించేశారు. నీకున్న రాజ్యాకాంక్ష చూసావా ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టిందో? మీ అమ్మగారు నువ్వు కలిసి రాముడి వనాలకు పంపించి దశరథుని పరలోకగతుని చేసి నన్ను ఈ శోకంలో ఉంచేసి అయోధ్య నగరాన్ని ఇంత కకాంకలం చేసి కళావిహీనం చేశారు కదా, మీ కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయా అన్నట్టుగా మాట్లాడగానే భరతులు వారు అక్కడ ఏడుస్తాడే కౌసల్య మాత దగ్గర. అయ్యా అమ్మా, మా అమ్మగారు చేసిన ఈ ఒక్క పని వల్ల నేను కూడా లోకాన్ని మొయ్యాల్సి వచ్చింది కదా, మా అన్నగారు లేకుండా నేను రాజ్యం ముగిద్దామనే కోరిక నాలో ఉన్నట్లయితే కొన్ని పాపాలు చేసిన వాడు ఏ లోకాలకు వెళ్తాడో నేను ఆ లోకాలకు పోతానని దాదాపుగా 30 పైచీలకు ప్రతిజ్ఞలు చేస్తాడండి అయోధ్యాకాండ. అది ఇవి చెప్పుకోవడానికి వారం పడుతుంది. అవి చాలా అద్భుతమైన ప్రతిజ్ఞలు. పడుకున్న గోవుని కాలుతో తన్నిన వాడు ఏ లోకాలకు పోతాడో, ఉదయాస్తమయంలో సూర్యుడు ఉదయించే అస్తమించే వేళలో మలమూత్ర విసర్జన చేసేవాడు ఏ లోకాలకు పోతాడో, ఇంట్లో ఉండే నిండు కుటుంబం వాడు హాయిగా అన్నంతో నిద్రపోతుండగా వాడిని అగ్నిపాలు చేసిన వాడు ఏ లోకాలకు పోతాడో, ఇంట్లో ఉన్న వాడికి భోజనం పెట్టకుండా తన పుట్టకే శ్రీరామరక్ష అనుకుంటూ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు చూడకుండా మధ్యవర్తులై మధోన్మత్తులైన గృహస్థులు ఏ లోకాలకు పోతాడో, వేదాన్ని నిందించిన వాడు ఏ లోకాలకు పోతాడో, వేదాన్ని తృణీకరించిన వాడు ఏ లోకాలకు పోతాడో, బ్రాహ్మణులకు అపరాధం చేసిన వాడు ఏ లోకాలకు వెళ్ళిపోతాడో, అలాంటి లోకాలకు రామచంద్రుడే కనుక రాజు కాకవడం నాకు ఇష్టం లేని పక్షంలో, నాకే కనుక రాజ్యకాంక్ష ఉన్న పక్షంలో ఈ పాపాలన్నీ మూకుమ్మడిగా నా మీద చేరి నేను నాశనమైపోతునుగాక అని భరతుడు తనకు తానుగా కొన్ని ప్రతిజ్ఞలు చేసి రాముడి ఉండేటువంటి ఆ అన్నం ఉండే భక్తిని ఆవిష్కృతం చేస్తాడని అద్భుతమైన ఘట్టాలు అవన్నీ కూడా రామాయణం. ఈ మాటలన్నీ విన్న తరువాత కౌసల్యాదేవి దశరథ మహారాజుకి అంత్యేష్టి నిర్వహించడానికి అనుమతిస్తుంది. ఆయన అంత్యేష్టి నిర్వహించిన తరువాత వశిష్ఠుల వారు అక్కడికి భర్త వారిని పిలిచి, ఇదిగో నాయన మీ అన్నగారు నీకు నీ కోసం ఏర్పాటు చేసిన సంభారాలు, ఇదిగో నీవు పట్టాభిషిక్తుడు కావడానికి మీ తల్లి కోరుకున్న సమయం ఆసన్నమైంది, నీవు పట్టాభిషిక్తుడివి కానగానే అప్పుడు వశిష్ఠుల వారు చెప్పిన మాటలకు బాధపడుతూ ఆ సంభారాలన్నింటికి ప్రదక్షిణ చేస్తూ వాటిలో రాముడిని చూస్తూ రాముడు దూరమయ్యాడనే బాధని దిగమింగుకొని దశరథుని తలుచుకుంటూ వశిష్ఠుల వారి పాదాల మీద పడి మా అన్నను ఈ క్షణమే మళ్ళీ తిరిగి తీసుకొస్తానని ఓ ప్రతిజ్ఞ చేసి భరతుల వారు ప్రయాణమైన సమయంలో 3 తనులతో కూడినటువంటి స్వామి తన సైన్యమంతా తోడురాగా అయోధ్య నగర ప్రజలు కొంతమంది వెంటరాగా అలా వెళుతున్న సందర్భంలో భరద్వాజుడి ఆశ్రమానికి చేరతాడు. అప్పుడు భరద్వాజుడు ఏం చేశాడు? ఈయనకి మంచి భోజనాలు ఏర్పాటు చేస్తాడు. అంటే చూడండి, లోకంలో నియమం వేరు, మనసు వేరు. నియమం కఠినంగా ఉండి మనసు పదార్థాల మీద పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారే. ఏంటోనండి, వాడు కార్తీక మాసం వచ్చేసింది కానీ అదే కార్తీక మాసం లేకుండా ఉంటేనా నేను తినేది వేరు అంటాడు పైన. ఏమోనండి, అనవసరంగా శనివారం వచ్చేసింది, శనివారం లేకపోతేనా నా వ్యవహారం వేరండి అనేవాడు ఒకడు ఉంటాడు. అంటే మీరు దేనికి ఆగుతున్నారు? ఆ నియమానికి వారాన్ని చూసుకుంటారే కానీ ఇది నా ధర్మం అనుకోనండి. అందుకని భరతుల వారికి పంచపక్ష ప్రమాణాలు సిద్ధం చేస్తే అది భరతుడికి పరీక్ష. ఎందుకని? కన్నమూలాలు తింటాడా, పంచపక్ష ప్రమాణాలు తింటాడా? ఈ ప్రమాణాన్ని ఇటు నుంచి అయోధ్య నగరానికి పోతాడా, లేక కన్నమూలాలు తిని రాముడి దగ్గరికి వస్తాడా? భరద్వాజుడి పరీక్ష. అక్కడ గొప్పదైనటువంటి హంసతూలిక తత్వాలు ఏర్పాటు చేసి దాని మీద శయనించడానికి ఏర్పాటు చేస్తే భరతుల వారు నేలపడక చేశాడు, నారవస్త్రాలు కట్టుకున్నాడు, చక్కగా రాముడు ఎలా ఉంటాడో అలా నియమాన్ని పాటించాడు. అప్పుడు భరద్వాజుల వారు రాముడుండే తావుని చెప్పగానే రాముడున్న చిత్రకూటానికి వెళ్ళి అన్నయ్య నువ్వు తిరిగి రావాలని అడుగుతుండగా వచ్చిన 3 తమ్ములకి పాదాభివందనం చేసిన రామచంద్రమూర్తి దశరథుడు పరలోకగతులనే విషయాన్ని తెలుసుకొని ఆయనకు అక్కడ దొరికినటువంటి పిండి పదార్థాలతోనే ఆయనకు పిండ తర్పణ వదిలిన తరువాత అక్కడ కాసేపు తండ్రి గురించి విచారించిన తరువాత అయోధ్యకి తిరిగి రమ్మంటున్న భరతుడికి అననయ వాక్యాలు పలుకుతూ రామచంద్రమూర్తుల వారు సత్యానికి కట్టుబడి ధర్మానికి నిలబడి 14 ఏళ్ళు నా తల్లికి నేను ఇచ్చిన
నీ వియోగాన్ని నేను భరించలేను, అగ్నికి శరీరాన్ని ఆహుతి చేసుకుంటానని భరతుల వారు చెప్పగా రామచంద్రమూర్తి అనునయిస్తూ భరతుల వారికి మంచి వాక్యాలు చెప్పి ప్రభువుగా ఉండవలసిన వారు ఏ కర్తవ్యాన్ని పాటించాలో బోధ చేసి అలా పంపించిన తరువాత రామచంద్రమూర్తుల వారికి అత్రి మహాముని అనసూయమ్మ దంపతుల యొక్క దర్శనం జరుగుతోంది రామాయణం. అక్కడికి వెళ్ళిన తర్వాత అనసూయమ్మ అంటుంది, ఈ అమ్మాయి నీ పెళ్లి కథ చాలా చిత్రం అంట కదా, ఆ పెళ్లి కథను చెప్తావా అని అడిగింది. ఏమండి ఈ సమయంలో మన సీతమ్మని అడిగితే ఏం చెప్పాలి? మా నాన్నగారు ఏదో విల్లు పెట్టాడు, ఆ విల్లు నా కర్మగాని ఈ రామచంద్రమూర్తి విరగొట్టాడు, నన్ను ఇచ్చి పెళ్లి చేశారు, 12 ఏళ్ళు పంచపక్ష పరమాణాలు అన్నారు, 14 ఏళ్ళు కన్నమూలాలను అడవులకు పంపించేశారు, నా జన్మ కాలిపోయింది అని సీతమ్మ చెప్పింది అనుకోండి. రామాయణం అవసరమా మనకి? రామచంద్రమూర్తి అవసరమా మనకి? అంటే ఇక్కడ సీతమ్మకు పరీక్ష. ఏమ్మా నీ పెళ్లి కథ చెప్తావా అంటే, నువ్వు ఎందుకు అడుగుతున్నావు నాకు తెలుసమ్మా, మా ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకోవాలని అడుగుతున్నావు. నా రాముడు ఎవరో తెలుసునా? విశ్వామిత్ర యాగ సంరక్షణార్థం మహోరాత్రులు జరుగుతున్న యాగాన్ని పరిరక్షణ చేసిన వాడమ్మా నా భర్త. తాటకి మారీచు సుబాహుడనేటువంటి వాడు యాగాన్ని ధ్వంసం చేయడానికి వస్తే తాటకిని చంపి మారీచుడిని సప్త సముద్రాలు అవతల పడేలా కొట్టి సుబాహుడిని పీచమనంచి యజ్ఞాన్ని సంరక్షణ చేసిన వాడమ్మా నా భర్త. ఆ తరువాత ఇక్కడ సభాభవనానికి వచ్చి 5,000 మంది చేత తేబడిన శివధనస్సుని ఒక్కడిగా ఉండి ఎక్కుపెట్టడం కాదు విరగొట్టి ఎంతో మంది రాజులు చేయలేని పని జనక మహారాజు సమక్షంలో చేసి నన్ను వీర్యస్వరూపంగా పొందిన వాడమ్మా నా భర్త. సత్యానికి కట్టుబడి ధర్మానికి నిలబడి దశరథుడు ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం సత్యసంధుడిగా వనాలకు అడుగులు వేసిన వాడమ్మా నా భర్త. ఎక్కడా కూడా మనస్సుతో ఓ ఆలోచన, వాక్కుతో ఇంకో మాట, ఈ రెండు మాట్లాడడం తెలియని వాడు, ఏకమైన మార్గంలో ప్రయాణం చేసేవాడు, సత్యం యందు నిలబడేవాడు, ధర్మానికి రూపుకట్టిన వాడు, అలాంటి వాడమ్మా మా రామచంద్రమూర్తి. అలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం నా జన్మలో నేను పొందిన అద్భుతమైన చారిత్రక ఘట్టం. మా ఇద్దరి వివాహం చరిత్రలో నిలిచిపోతోందని రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని అప్పుడు అనసూయమ్మ సమక్షంలో పెడితే అప్పుడు అనసూయమ్మ చెప్పింది, అమ్మా ఈ వయస్సులో ఏ పిల్లలు కలిగించినా ఇలాగా చెప్పదు. అనవసరంగా చేసుకున్నాను పెళ్ళప్పుడు ఇంకులు ఉండేది, 10 ఏళ్ళు పట్టుకోవాలి చేసింది, ఏడుస్తున్నారండి, జుట్టు పెడుతుందండి పూలు, అది కూడా మంచిది కావాలి. జుట్టు పెడుతున్నారు చెప్పండి, అలా ఏడ్చేవాడు పడుతుందా? ఏమా ఎందుకు చేసుకున్నాం మీ ఆయన అంటే, అదే ఉండేదండి జుట్టు, ఇంగులు ఉండేదండి, ఇప్పుడు పోయిందండి, అదండి ఏడు. ఈ చిన్న వాడికి ఏడిస్తే అమ్మ ఎంత ఏడవాలి చెప్పండి? 14 ఏళ్ళు వనవాసానికి వస్తే అది లేదండి అమ్మ దగ్గర. అందుకని అనసూయమ్మ తల్లి లోకంలో ఏ స్త్రీ పుట్టి నీలా చెప్పదమ్మా, 24 ఏళ్ళప్పుడు నీ భర్త ఔన్నత్యాన్ని ఇంత గొప్పగా చెప్పావంటే పాతివ్రత్యానికి మారుపేరైన నా చేతనే ఇంత ఆనందాన్ని పొందేలా చేశావే. ఇనప గుగ్గిళ్ళను నారదుడికి పెట్టిన తల్లి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పసిపాపలుగా మార్చి ఉయ్యాలలో పంపిన తల్లి, దత్తుడైన గురుమూర్తిని ప్రత్యక్షంగా నడికట్టు లేకుండా పురిటింటి బాధలు లేకుండా నడింట్లో గుజ్జన గుళ్ళు పెట్టి పండించిన తల్లి పరవశించిపోయేలాగా సీతమ్మ తల్లి అనసూయమ్మ తల్లికి ఆనంద వాక్యాలు చెప్పగానే ఆవిడ కొన్ని పూలమాలలు వస్త్రాలు తీసుకొని, సీతమ్మ ఏమీ ఇవ్వలేని కాలం నీకు నేను ఇస్తున్నటువంటి బహుమతి ఒక్కటే అని అనసూయమ్మ తల్లి అన్నది ఆవిడ చేత సీతమ్మ తల్లి వస్త్రాలు పొందడంతో మనకి అయోధ్యాకాండ ముగిసిపోతుంది. అయోధ్యాకాండ ఏమి ముగుస్తుంది గుర్తుపెట్టుకోండి. మందర అసూయతో మొదలవుతుంది, అనసూయమ్మ యొక్క అనునయ వాక్యాలతో ముగుస్తుంది. అంటే మన జీవితం ఎలా ఉండాలి అంటే కొద్దిగా అసూయ ఉండొచ్చండి మానవులకు మొదట్లో, కానీ మన అయోధ్యాకాండ ఎలా ముగియాలి? అసూయ లేనిటువంటి స్థితిలో మన జీవితం ముగియాలి. అందుకని అటువంటి అసూయ మనలో చొరబడకుండా అనసూయమ్మ తల్లి యొక్క దివ్యమైన అనుగ్రహం మనందరికీ కలిగేలాగా, సీతమ్మ తల్లి లాంటి ఔన్నత్యం మనందరి హృదయాల్లో పాతుకుపోయేలాగా అంతటి గొప్పదైనటువంటి స్థితిని మనకు కలిగించాలని, సత్యాన్ని పలికేటువంటి ఆలోచనని, ధర్మం వైపు నిలబడేటువంటి బుద్ధిని మనకు ఆ రామచంద్రమూర్తి ప్రసాదించాలని వేడుకుంటూ అయోధ్యాకాండకి స్వస్తి పలికి అరణ్యకాండకి స్వాగతం పలుకుతూ రేపు అరణ్యంలోకి మనం ప్రవేశిద్దామని మనవి చేస్తూ వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఒకసారి రామాయణంలో ఒక శ్లోకాన్ని చెప్పుకుందాం. రామో దశరథం విద్ధి
మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాటవం విద్ధి గచ్చతాత యథా సుఖం. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. బలో సీతారామచంద్ర మహారాజ్ కి. మనకి ఉదయం పూట పూజా కార్యక్రమం అక్కడ మూలపారాయణ సుందరకాండ తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు జరుగుతుంది. అది నేను వాళ్ళ గృహంలో చేస్తున్నాను. తర్వాత 7 గంటలకు స్వామివారి పూజా కార్యక్రమం అష్టోత్తరం సీతకి రామచంద్రమూర్తికి ఆంజనేయ స్వామివారికి జరుగుతుంది. తర్వాత 8 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం, రామరక్ష స్తోత్ర పారాయణం, ఈ 3 పారాయణాలు జరుగుతాయి. తదనంతరం మళ్ళీ 10:30 గంటల నుండి 12 గంటల వరకు మనకి ఇక్కడ ప్రవచన కార్యక్రమం. సాయంకాలం యథావిధిగా 6 నుంచి 8 వరకు ప్రవచన కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తమాసైలందరూ కూడా గమనించి కాలాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. వాసుదేవ.